యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు చదువుకుందాం. నిష్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములనియు నీవు పారవేసితివి. పాతాళమునకు నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగివారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నిన్ను రక్షించువాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములోని ఆత్మీయ సత్యాలను మేము గ్రహించినట్లు మా హృదయ నేత్రములను తెరువమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఎవరు రాసి ఉండవచ్చు? యెషయా గ్రంథము యెషయా రాయకపోతే ఇంకెవరు రాస్తారని అంటారా? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనము వరకు. అక్కడ చీరలు అన్నానా? అక్కడ ముందేమన్నా ఖాళీ ఉంటే చూడండి. ఇక్కడికి ముందుకు వచ్చేసేయండి అమ్మా, ముందుకు రండి. పృథ్వీ, నువ్వు ఇక్కడికి వచ్చేసేనాను. ఇక్కడికి రానన్నా, ముందుకు వచ్చేసాను. అది రాజు అయినటువంటి హిజ్కియా రాసినటువంటి మాటలు. ఇక్కడ కొన్ని విషయాలు మరి మనము ఉదయకాలము జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. ఇది ఒక గొప్ప సాక్ష్యంగా మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఎంతమందివి ఈ ఉదయకాలము మనకు కలిగినటువంటి బాధ, లేకపోతే దుఃఖము, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే బలహీనతలు, నానా విధములైనటువంటి కారణముల చేత మనము దుఃఖములో ఉన్నప్పుడు హిజ్కియా గారికి కలిగినటువంటి ఈ సాక్ష్యాన్ని మనము పలకగలుగుతున్నామా అని ఒకసారి ఆలోచన చేయాలి. రాజు అయితే అంటున్నాడు, ఈ బహుభయంకరమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు ఒక కారణం. ప్రతి మానవుడు తన జీవితంలో మందిరానికి ఎందుకు రాలేదు అని అంటే ఒక కారణం వెతుక్కుంటాడు కదా. ఏదో ఒక కారణము చెప్పాలి కాబట్టి కారణం చెప్తాము. దాన్ని బట్టి మనకు కలిగేటటువంటిది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యము పలకబడుతూ ఉంటున్నది. తన జీవితములలో కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆయాసము, మరి తనకు అది నెమ్మది కలగజేయడానికి ఆ ఆయాసమే కారణమైనది అని రాజు పలకడము అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. రాజు అయినటువంటి హిజ్కియాకు కలిగినటువంటి మరణకరమైనటువంటి రోగము నుండి ఆయన విడుదల పొందినట్లుగా మనము చూస్తాము. మరణకరమైనటువంటి రోగము మరి ఏమై ఉండవచ్చును అని మనము ఆలోచన చేస్తే, ఆయన కలిగినటువంటిది శరీరంలో ఒక గాయము కలిగింది. దానిని బట్టి ఆయన వేదన పడుతున్నారు. మనం ఇప్పుడైతే దాన్ని క్యాన్సర్ అని ఒక పేరు పెట్టాము, కానీ ఆ రోజుల్లో దాన్ని రాచపుండు అని పలికేటటువంటి వారు. అటువంటి మరణకరమైనటువంటి రోగముతో ఆయన బహు బాధపడుతూ ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు. కానీ ఆయన మాత్రము ఆ మాటలను, మిక్కుటమైన ఆయాసము అనేటటువంటి మాటను మనము తీసుకుంటున్నప్పుడు ఆయన చాలా కాలము దీనిని బట్టి ఆయన వేదన పడినట్లుగా మనము చూస్తాం.
ఆయన వేదన పడ్డాడు, కానీ ఆయన ప్రార్థన దేవునికి చేస్తూ ఉండవచ్చును. కానీ ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హెచ్చరించబడ్డాడో అప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. ఆ కన్నీటి ప్రార్థన యొక్క ఆ విలువ ఎంతో తెలుసా? దేవుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు కలుగజేసినట్లుగా చూస్తాం. హిజ్కియా ఒక నమ్మకమైనటువంటి రాజుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాడు. దేవుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడంటే ఎందుకు ఇచ్చుండొచ్చు చెప్పండి? ప్రతిదానికి ఒక కారణం ఉంటది. దేవుని యొక్క కార్యములలో ప్రతిదానికి ఒక కారణము దేవుడు అక్కడ పెడతాడు. ఇక్కడ ఆ రాజు అయినటువంటి హిజ్కియా మాట్లాడుతున్నటువంటిది, నా ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు నాకు కారణమాయను. హిజ్కియా 15 సంవత్సరాల తర్వాత ఆయన మరణించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజువరు? హిజ్కియా కుమారుడు అయినటువంటి రాజువరు? బైబిల్ చదువుదామా ఇప్పుడు అందరం? ఈ మధ్య కాలంలో మనకు ఒక బైబిల్ క్విజ్ కొరకు ఒక సంస్థ ద్వారా వారు వచ్చారు. నేను బైబిల్ పండితులు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారయ్యా అని 2,000 రూపాయలు కట్టి నేను కూడా రిజిస్ట్రేషన్ చేసిన. వాళ్ళు ఏంటిదనంటే అది ₹1,00,00,000 ప్రైజ్ మనీ. వారు మన దగ్గరికి వచ్చి బైబిల్ క్విజ్ పెడతారు, ఎవరైనా పాల్గొనవచ్చు. 100 ప్రశ్నలు ఉంటాయి, గంట సమయం ఇస్తారు. ఆ సమయంలో మనం ఎన్ని ప్రశ్నలు రాయగలిగితే అంత ధనము వాళ్ళు అప్పుడే ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇది మరి ఇప్పుడు ఈ బైబిల్ పండితులకు మరి నేను అడిగేది ఏంటిదంటే, హిజ్కియా తర్వాత వచ్చినటువంటి రాజు మనష్షే కదా. మనష్షే ఎప్పుడు పుట్టాడు చెప్పండి హిజ్కియాకి? మనష్షే రాజు అయిన కాలము, ఆయన రాజుగా ఎన్నుకొనబడినప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? ఇప్పుడు ఈ 100 ప్రశ్నలలో 3 ప్రశ్నలు వేరే, 3 ప్రశ్నలకు సమాధానం లేదు. ₹1,00,00,000 ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తాం మనం కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యువనస్తులకు నేను ప్రతి శనివారము బైబిల్ క్విజ్ ఇక్కడ పెడుతున్నాను. రండి బిడ్డలారా నేర్చుకోండి అని చెప్తున్నా. తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసి చెప్పిన, అయ్యా మీ బిడ్డలను ఇంట్లో ఉంచుకోకుండా మందిరానికి పంపించండి. వాళ్ళు పంపించరు, వీళ్ళు రారు. ఇక దేవుని లేఖనము ఏ విధంగా నేర్చుకుంటారో నాకు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. రాజైన హిజ్కియా అంటున్నాడు, నాకు కలిగినటువంటి ఆయాసము నాకు నెమ్మదిని కలుగజేయడానికి ఒక కారణమైంది. నువ్వు మందిరానికి రాలేదు అని అంటే ఒక కారణం ఉంటుంది. కానీ ఈ కారణము దేవుని మహిమపరిచేటటువంటిదిగా ఉంటుందా అని అంటే అది దేవుని మహిమపరిచేది కాదు. అది మన నోటి నుండి వచ్చేటటువంటి ఒక అబద్ధము. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయం. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా పలుకుతున్నటువంటి మాట ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటున్నాడు. అది ఆయనకు కారణము. ఆయన మరణకరమైనటువంటి రోగం నుండి ఆయన విడిపించబడిన తర్వాత ఆయన రాసినటువంటి ఆ వచనాలు మీరు ఇంటికి పోయినాక చదవండి. ఎంతో వేగంగా రాస్తాడు, నీలో నుండి నన్ను కత్తిరించడానికి నీవు సిద్ధపడి ఉన్నావు అనేటటువంటి మాటల చేత ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలుగుతున్నటువంటి కష్టము, మనకు కలుగుతున్నటువంటి బాధ, మనకు కలుగుతున్నటువంటి హింస అది నాకు నా దేవునికి మహిమ కలిగించేటటువంటిదేమో అనేటటువంటిది ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఒకవేళ ఈ భయంకరమైనటువంటి వేదన తర్వాత దేవుడు నన్ను ఒక నెమ్మది కలిగజేసేటటువంటి స్థితిలో నన్ను ఉంచుతాడేమో అనేటటువంటి ఒక ఆలోచన, ఒక భక్తి కలిగినటువంటి ఆలోచన, ఒక ప్రార్థన కలిగినటువంటి ఆలోచన, ఒక విశ్వాస సహితమైనటువంటి ఆలోచన, ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆలోచన ఎప్పుడైనా మనము చేయగలుగుతూ ఉంటున్నామా ప్రియులారా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా దేవుడు చేసేటటువంటి ప్రతి కార్యము, క్రైస్తవుని జీవితములలో దేవుడిచ్చేటటువంటి ప్రతి స్థితి అది దేవునికి మహిమ కలిగేటటువంటిదే అనేటటువంటి ఒక ఆలోచన
ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితము మన జీవితంలో లేకపోతే మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా మనము పిలవబడగలుగుతాము ప్రియులారా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఆ హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ 15 సంవత్సరాలలో ఆయన మరణించాడు. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన తర్వాత 3వ సంవత్సరమున దేవుడు హిజ్కియాకు గర్భఫలమునిచ్చాడు. హిజ్కియా మరణించినప్పుడు మనష్షే యొక్క వయస్సు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల కాలంలో మనష్షే రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఈ మనష్షే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి రాజుగా మనకు కనబడతాడు పిల్లలు. దేవుని యొక్క ప్రణాళిక హిజ్కియాకు ఒక గాయమైందయ్యా. ఈ గాయము వలన దేవుడు మహిమపరచబడడానికి, ఆయన వంశములో ఒక రాజును ఎన్నుకోవడానికి దేవుడు హిజ్కియాకు ఒక ఆయాసము కలుగజేశాడు. హిజ్కియా అంటున్నాడు, ఈ ఆయాసము, ఈ దుఃఖము నాకు నెమ్మది కలుగుటకు ఒక కారణమైంది ప్రభువా అని దేవుడిని మహిమపరిచేటటువంటి ఒక గొప్ప విశ్వాసిగా అక్కడ మనకు కనబడుతున్నట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మీకా గ్రంథము ఏం మాట్లాడుతుందో చూద్దాము. 7వ అధ్యాయము 18వ వచనము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము ఆయన కోపముంచాడు. తన స్వాస్థ్యములో ఏమంటున్నాడు అక్కడ? జాగ్రత్తగా ఆలోచించండి. తన స్వాస్థ్యము అనంటే ఎవరయ్యా? మనందరము తన స్వాస్థ్యమే. ఇక్కడ ఎవ్వరు కూడా విడవబడేటటువంటి వారు లేరు. ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు ఏ వయస్సు వారైనా దేవుడు అంటున్నాడు, మీరు నా స్వాస్థ్యమయ్యా, నా ఆస్తి మీరు అని దేవుడు అంటున్నాడు. కానీ ఆ వాక్యమును సంపూర్తిగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, తన స్వాస్థ్యంలో ఎవరిని కనికరిస్తున్నాడట? శేషించిన వారిని కనికరిస్తున్నాడు అని అంటున్నాడు. ఎవరయ్యా ఈ శేషించబడినటువంటి వారు, ఎవరయ్యా మిగిలిన వారు అనేటటువంటి ఆలోచన మనము చేయాలి ప్రియులారా. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శేషించిన వారి దోషమును పరిహరించేటటువంటి దేవుడు. శేషించిన వారు ఎవరయ్యా? భక్తిమంతులముగా అందరము దేవుని సన్నిధిలో కూర్చుంటాము. కానీ అందరము నీతిమంతులమా? అందరము పరిశుద్ధులమా? అందరము దేవునితో నేను నిబంధన చేసుకునేటటువంటి వారమా? అందరము దేవుని సముఖములో చేసినటువంటి ప్రార్థన దేవుని సముఖములకు చేరి ఉన్నదని ఒక నిరీక్షణ కలిగిన వారమా? మనకు కలిగినటువంటి బాధలను, దుఃఖములను కలిగి ఇది నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను ప్రభువా అని చెప్పగలిగేటటువంటి వారమా? అందరము కాదు పుల్లారా. అందరూ అల్ప విశ్వాసులు ఉంటాము. అందరూ నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండకపోవచ్చు. ఎందుకు కనుక యేసుక్రీస్తుతో సహవాసము చేసినటువంటి పేతురు కూడా ఈయన ఎవరో నెరవేరు అని అన్నాడు. అటువంటి స్థితిలో నుండి మనము విడుదల పొందాలి. నా ప్రాణము నీతో కూడా ఇస్తామని చెప్పినటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైతే ఉరివేసుకొని చచ్చిపోయారు. 10 మంది పారిపోయారు. మిగిలినటువంటి యోహాను ఒక్కడే యేసుక్రీస్తు శిలువ వద్ద నిలువబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ శేషించిన వారు ఎవరయ్యా? పారిపోయినటువంటి 10 మంది శేషించిన వారు ప్రియులారా. వీరి దోషమును పరిహరించడానికి దేవుడు వారి యందు కనికరము చూపుతున్నాను అని అంటున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏమిటో తెలుసా? ఈ శేషించిన వారిలో మనం ఉండకూడదు. ఈ శేషించిన వారిలో మనం ఉండకూడదు ప్రియులారా. మనము ఆ దేవునితో ఆ శిలువ సమాధానములో నేను కూడా యోహానుతో ఉన్నానయ్యా అని చెప్పగలిగేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ చరణము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊడిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను.
నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. కీర్తనకారుడు రాస్తున్నాడు, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు ఇక మీదట ఆ ఊపిలో దిగకుండా నన్ను స్థిరపరిచి ఉన్నాడు అని అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఇటువంటి ప్రార్థన కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని యందు స్థిరపరచబడినటువంటి వారముగా మనం ఉండాలి. ఆ బండ క్రీస్తే అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినప్పుడు, ఆ క్రీస్తు మీద కట్టబడినటువంటి స్థిరమైనటువంటి పునాదులుగా మనం ఉండవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగు భక్తుడు ఏమంటాడో తెలుసా? ఆయన భయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో చూడండి. 3వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ఏది వచ్చినను నేను బహుగా భయపడితినో అదియే నాకు సంబంధించినది, నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అని అంటాడు. యోబు గురించి మనం అందరం బాగా ఆలోచన చేస్తాం. ఇటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. యోబు ఒక ధనవంతుడు, కుమారుడు, ఆస్తి, సమృద్ధి సమస్తము కలిగి ఉన్నప్పటికీ ఆయన ఉదయ కాలము తన బిడ్డల విషయమై బలియార్పణ చేస్తూ దేవునికి హోమములు చేస్తున్నటువంటి ఒక నీతి కలిగినటువంటి వాడు. ఆ పేదవారిని, విధవరాళ్ళని, గుడ్డి వారిని, సమస్త ప్రజలను తాను కలిగినటువంటి దానిలో నుండి సమస్తము చేకూర్చినటువంటి వాడు యోబు. నేను నీతివంతుడను అని చెప్పుకునేటటువంటి వాడు, దేవునితో ఎంచబడినటువంటి వాడు నీతిమంతుడు యోబు అని. కానీ యోబుకున్నటువంటి ఆలోచన ఏంటిదో తెలుసా? ఏది వచ్చినని నేను బహుగా భయపెడుతున్నో అది నాకు సంభవించినది. అంటే మానవుని యొక్క ఆలోచన విధానము, కోణము ఏ విధంగా ఉంటుందో తెలుసా పిల్లరా? సమస్తము సమకూర్చబడినప్పటికీ, సమస్తము నెమ్మదిగా ఉన్నప్పటికీ, సమస్తము ప్రార్థన పూర్వకంగా నీవు జీవిస్తున్నప్పటికీ, దేవుని సన్నిధిలో నీవు నిలవబడుతున్నప్పటికీ, మానవుని హృదయంలో ఎక్కడో ఏదో భయం ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఇది కాకపోతే నేను ఏమైపోతానో అనేటటువంటి భయం ఉంటుంది. యోబుకు అదే భయము కలిగి ఉంటున్నది. ఆయన నా పాదములు బండ మీద నిలిపి ఉన్నవయ్యా అనేటటువంటి స్థితి నుండి కాక ఆ యోబు భయపడుతున్నాడు, నాకేదో వస్తుందని ఆలోచన చేశాడు. ఆ దినము రాని వచ్చింది. ఆ భీతి పుట్టించింది ఆయన జీవితంలో కలిగినట్లుగా మనము చూస్తాము. ఒకవేళ అటువంటి భయంకరమైన స్థితి హిజ్కియాకు కలిగినటువంటి స్థితి, యోబుకు కలిగినటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణము చేసినప్పుడు నాకు ఇది నెమ్మది కలుగుటకు, లేదనంటే ఈ ఆయాసము, ఈ దుఃఖము నాకు రాబో తరములలో ఒక క్షేమము కలుగ చేయడానికి ఇది నాకు కలిగింది అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగిన క్రైస్తవులముగా మనమున్నాము. పిల్లల మానవుడు ఎంత సంతోషంగా ఉన్నా మనస్సులో ఒక భీతి, ఒక భయం ఉంటుంది. యోగుకు కూడా అదే ఉంది. పిల్లరా, నేను కూడా మీకు చాలా సార్లు చెప్తాను కదా, నన్ను మనుషుల చేతిలో పడనీయకు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటాను. నాకు భయం అదే. నేను మనుషుల చేతిలో పడతానేమో, వృద్ధాప్యం వచ్చినప్పుడు మంచంలో పడి మనుషుల చేతిలో పడి అసహ్య పడేంతగా ఒకవేళ నా జీవితాన్ని ఒకవేళ దేవుడు ఆ గ్రంథంలో లిఖించి ఉన్నాడేమో, నాకు ఆ భయం ఉన్నది. ఆ భయం నుండి నేను లేవాలి. ప్రభువా, నేను నడిచేటప్పుడే నీ పిలుపుని అందుకొని నేను నీ దగ్గరికి రావాలి. యోబుకు కలిగినటువంటిది ఏదైతే కోరుకోలేదో, ఏదైతే వస్తుందని భయపడ్డాడో అది వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టుకోలేదు. ఒకవేళ మానవుడు ఏదైతే భయపడుతుంటున్నాడో, ఏ రోగము గురించి అయితే, ఏ వ్యాధి గురించి అయితే, ఏ అపాయకరమైన స్థితుల గురించి అయితే నీవు భయపడుతుంటున్నావు, ఆ స్థితి నీవు సంభవించినప్పుడు నీవు భయపడక దేవుడు నాకు నెమ్మది కలుగ చేయడానికి ఈ స్థితి కలిగించాడేమో అనేటటువంటి ఒక నిరీక్షణ క్రైస్తవ జీవితానికి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధంగా మన క్రైస్తవ జీవితాన్ని మనము ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కీర్తనకారుడు అంటాడు, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనటువంటిది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు అని ఆ 86వ కీర్తన 11వ చరణంలో ఆయన మాట్లాడతాడు. అగాధ కూపములో నుండి నీవు నన్ను రక్షించి ఉన్నావు. ఎన్నో బాధలు మానవుని యొక్క జీవితములలో
ప్రతినిత్యము ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన. అవి మనము కొన్నిసార్లు స్వంతగా కలుగజేసుకున్నటువంటివి, కొన్నిసార్లు అనుకోకుండా మన జీవితములలో కలిగినటువంటివి, కొన్నిసార్లు పరుల ద్వారా లేదంటే మన రక్త సంబంధుల ద్వారా మనకు కలిగినటువంటి బాధలు, కొన్నిసార్లు మన కుటుంబంలో కలిగినటువంటి ఇబ్బందులు, కొన్నిసార్లు మన శరీరంలో కలిగినటువంటి బలహీనతలు, కొన్నిసార్లు అనేకల ద్వారా శ్రమ పడవలసినటువంటి దినములలో మనము నివసిస్తూ ఉంటుండగా హిజ్కియా వలె, యోబు వలె మనము ఆలోచన చేయగలుగుతూ ఉంటున్నామా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? యెషయా ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఇక జ్ఞాపకము చేసుకోను. ఆమేన్. నీ పాపములను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటుండగా దేవుని సన్నిధిలో మన జీవితాలను ఏ విధంగా మనము సమర్పించుకుంటున్నాము ప్రియులారా? బాధ, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని నుండి దూరం అయిపోయేటటువంటి పరిస్థితుల నుండి మనము విడుదల పొందాలి. దేవుని కృపా కనికరముల చేత మనము నడిపించబడుతున్నప్పుడు సంతోషముగా ఉండి, మనకు దుఃఖము, బాధ, వేదన కలిగినప్పుడు దేవుని నిందిస్తూ దేవుని సన్నిధిలో నిలవబడడానికి అయిష్టత కలిగేటటువంటి స్థితి నుండి మనము విడుదల పొందాలి. ఇక్కడ ఇలా హిజ్కియాకు మిక్కుటమైనటువంటి బాధ కలిగింది, మహాభయంకరమైనటువంటి వేదన. ఎన్ని సంవత్సరాల నుండి ఆయన బాధపడుతున్నాడో తెలియదు, కానీ దేవుడు ఒక సమయం వచ్చింది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు ఆ సమయం వరకు వేచి ఉండి ఆ ప్రవక్త ద్వారా ఆ మెసేజ్ హిజ్కియాకు పంపించాడు. నీ ఇంటిని సర్దుకోని ఒక్కసారి సెలవిచ్చినప్పుడు హిజ్కియా ఇంటిని సర్దుకోవడానికి బయలుదేరలేదు, కానీ గోడతోటి తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ అద్భుతమైనటువంటి ఆ స్వస్థతను ఆయన పొందుకొని ఒక గొప్ప మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, మిక్కుటమైన ఆయాసము, ఆ బాధ, వేదన నాకు నెమ్మది కలుగజేసింది. ఎన్ని సంవత్సరాలయ్యా? ఆ మిగతా 15 సంవత్సరాల కాలం అంతా కూడా ఆయన నెమ్మదితో జీవించాడు. దేవుని సముఖంలో ప్రార్థనతో అద్భుత కార్యములు చేయగలిగినటువంటి ఒక నమ్మకమైనటువంటి మహాగొప్పరాజుగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకు కనబడతాడు. అందుకోసమని హిజ్కియా చేసినటువంటి తప్పులను దేవుడు జ్ఞాపకము చేసుకుంటూ, నేనే నా చిత్తానుసారముగా నేను నీ దోషములను, నీ అతిక్రమములను నేను తుడిచివేయుచున్నాను, ఇక మీదట వాటిని నేను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను అని అంటే చేసుకుంటాడు, చేసుకోనానంటే చేసుకోడు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆ తర్వాత ఏషావు ఏం చేశాడు? కన్నీళ్ళ మనసుతో ప్రార్థన చేస్తున్నాడు, కానీ మారు మనసు పొందే అవకాశము దొరకలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందే అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన తన సహస్రములతో పట్టుకొని దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. నేను నడిపిస్తేనే కానీ ఎప్పుడు కూడా నా పరిశుద్ధ సన్నిధిలో నిలవలేరడు. మనం అనుకుంటాము ఏంటిది అని అంటే, ఈ రోజు నేను మందిరానికి పోను అని నీవు అనుకున్నావు అని అనుకుంటావు, కానీ ఆ రోజు నీ దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు అని మాత్రం నీవు అనుకోవు. దేవుడు నీ చేయి నిన్ను విడిచిన రోజున నువ్వు దేవుడి మందిరంలో ఉండలేవు, నువ్వు నిలవలేవు. దేవుడు ఎప్పుడైతే చేయి పట్టుకుంటాడు, ఎప్పుడైతే చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు, నీవు దేవుడి మందిరంలో నిలవబడగలవు. అందుకని నేను నడిపిస్తేనే కానీ ఎవరు ఆ సహవాసంలో నిలవబడలేరు. ఇది దేవుని యొక్క మాట ప్రియులారా. మనం అనుకుంటాము, ఏమైందిలే, ఈ ఆదివారం నేను పోకపోతే ఏమున్నదిలే. నీ హస్తము ఆ అపవాది చేతిలో ఉంటుండగా నీవు దేవుని సన్నిధిలో ఏ విధంగా నిలవబడతావు? నీవు దేవుని సన్నిధిలో నీవు నిలవబడ్డావా? నీ హస్తము నీ దేవుని చేతిలో ఉన్నది అనేటటువంటి విషయము దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ 18వ వచనము మనము చదివినప్పుడు, పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాజానికి దిగువారు నీ సత్యములో ఆశ్రయింపరు అని హిజ్కియా ప్రవక్త రాజు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. పాతాళములో నీకు స్తుతి కలగదు. ఎక్కడ కలుగుతుంది? సచ్చిన తర్వాత ఇంకేముంటది? ఉంటుందా? ఇంకేమైనా స్తుతి చేయగలమా? ఏమైనా ప్రార్థించగలమా? ఏమైనా మాట్లాడగలమా? ఏమైనా ఉంటే అసహ్యత, ఇంట్లో ఉన్నటువంటి వారికి అసహ్యతను కలిగించేటటువంటిదే ఈ శరీరము. కానీ ఆ మృత శరీరము దేవునికి మహిమకరంగా ఏదైనా చేయగలుగుతుందా ప్రియులారా?
నువ్వు ప్రేమించేవారు ఏమైనా ఉంటే ఒక శుభ్రమైన వస్త్రము, ఒక సూటు ఇంట్లో తీసుకొని వచ్చి అతి కష్టం మీద దాన్ని నీకు తొలగించి నేను వాడబెడతానేమో కానీ నువ్వు ఎంత శుభ్రంగా నీకు స్నానం చేపించి నీకు కోటు సూటు బూటు అన్ని పెట్టి నీకు ప్రశస్తమైన వస్త్రములు వేసినా కూడా నీవు దేవుడిని స్తుతించడానికి నువ్వు పనికిరావు. నేను పనికిరానటువంటి వాడిని. ఎప్పుడు పనికి వస్తున్నావు అని అంటే దేవుడు నిన్ను చేయి పట్టుకొని నిన్ను నడిపించిన దినములని నీవు దేవుని సన్నిధిలో నీవు దేవుడిని మహిమపరచడానికి నీవు ఆశీర్వాద కారణముగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు అనేటటువంటి విషయము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు 115వ కీర్తన 17వ చరణంలో ఏమంటున్నాడో చూడండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. స్తుతింపడానికి వారికి అవసరమే లేదు. వాడు దేనికి పనికిరాడు. వాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారు యెహోవాను స్తుతింపరు. ఎంత గొప్ప భక్తుడు గాని, ఎంత ప్రార్థనా పరుడు గాని ఎవడైనా సరే ఒక్కసారి ఈ దేహమును ఆత్మ వీడిందా, ఆత్మ విడిచిపోయిందా, ఇది ఈ శరీరము దేనికి పనికిరాదు పిల్లారా. అందుకే భక్తుడు అంటున్నాడు, మృతులు దేవునిని స్తుతించారు. 30వ కీర్తన 8వ చరణము 9వ చరణం చూడండి. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? ఏం చేస్తుంది ప్రియులారా? యెహోవా నీకే మొరపెట్టుచున్నాను, నా ప్రభువా బతిమాలుకొంటిని. గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏం లాభము? ఉన్నదా ఏమైనా లాభము? ఏమైనా ఉంటే నష్టమే కానీ ఇంకేమి లాభం ఉండదు ప్రియులారా. నిన్న మధ్యాహ్న కాలము బరియల్ గ్రౌండ్ లో KMCC మీటింగ్ జరుగుతుంది. మేము అక్కడే మీటింగ్ చేస్తాము. ఆ బాధ పెట్టిన వారి మధ్యలోనే మీటింగ్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాము. నిన్న మాట్లాడుతుంటున్నప్పుడు ఒక ప్రియ సహోదరుడు ఆయన చనిపోయారు. ఒక కుమారుడు కెనడాలో ఉంటాడు, ఒక కుమార్తె అమెరికాలో ఉంటుంది. ఆయన మృతి చెందాడు. బాధాకరమైన విషయం తీసుకొని పోయి ఇంటిలోకి తీసుకొని పోయి మార్చిలో దాన్ని పెట్టేశారు. ఇప్పుడు ఎవరి కోసం చూడాలయ్యా? పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. చివరి చూపు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ తర్వాత ఆ శరీరము దేనికి పనికిరానటువంటిది. అది 3 రోజులు పెట్టినా 5 రోజులు పెట్టినా దాన్ని తీసుకొని పోయి గోతిలో మాత్రమే పెట్టాలి. అది ఇక దేనికి పనికిరాదు పిల్లారా. మానవుడి యొక్క ప్రతి మానవుడి యొక్క స్థితి ఇదే. ఇంకా దీనికి మించి ఏమీ ఉండదు. కాబట్టి ఈ లోకములో దేవుడు మనల్ని జీవింపజేసినటువంటి కాలంలో మన జీవన విధానము మన ప్రియులతో ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. నా రక్త సంబంధులతో ఏ విధంగా ఉన్నది, నా సొసైటీలో నా సంఘంలో నేను ఏ విధంగా ఉన్నాను, నా సమాజంలో నేను ఏ విధంగా ఉన్నాను, నా యొక్క స్థితిగతులు ఏమిటి, దేవుడు పిలవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి వయస్సు ఏదైనా ఉందా ఏదైనా? దేవుడు నీకేమన్నా గ్యారెంటీ ఇచ్చాడా? కానుకంటే సంవత్సరం గ్యారెంటీ అని ఇస్తాడు. దేవుడు నిన్ను లోకములో సృష్టించినప్పుడు దేవుడు ఏ విధంగా సృష్టించాడు? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా సృష్టించాడు. అది మంచి నేలను నాటబడినటువంటి శ్రేష్టమైన ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లి అది ఫలిస్తున్నంత కాలము ఫలించాలి. అది పనికిరానిదైతే దాన్ని నరికి పొయ్యిలో పడవేయడానికి తప్ప అది దేనికి పనికిరాదు కదా. హెజ్కేలు గ్రంథకర్త చెప్తాడు కదా, ద్రాక్ష కర్ర మిగతా కర్రల కంటే ఏమైనా శ్రేష్టమా? అది పొయ్యిలో పెట్టడానికి తప్ప దేనికైనా పని చేస్తుందా అని అంటాడు. కానీ విచిత్రం ఏంటిదో తెలుసా? దేవుడు పరిశుద్ధ లేఖనములలో ఆయన ద్రాక్షవల్లితోనే మనుషులను పోల్చాడు. నీ భార్య ఎట్లా ఉంటుందట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అని దేవుని లేఖలను సెలవిస్తూ ద్రాక్షకర్ర దేనికైనా పనికి వస్తుందా అని హెచ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు. అంటే అర్థం ఏంటిదయ్యా? ద్రాక్షకర్ర దేనికి పనికిరాదు ఈ శరీరము. కానీ ఫలములు అందరూ పూజించవచ్చు. ఆ ఫలముల ద్వారా అందరూ ఆశీర్వదింపబడతారు. ఫలములు ఫలించలేనటువంటి ఆ ద్రాక్ష తీగ పనికిరాదు. ఆ ద్రాక్ష నిలబెడుతున్నటువంటి ఈ కర్ర కూడా
దేనికి పనికిరాదు. అది నరకబడి అగ్నిలో వేయబడడానికి తప్ప దేనికి పనికిరాదు. ఒకవేళ దేవుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనల్ని లోకములో నాటి ఉంటే మనము మంచి ఫలమును ఫలిస్తూ ఈ కర్ర పనికిరానప్పటికీ మన నుండి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా శ్రేష్టమైనటువంటిదిగా దేవునికి అందించాలి, లోకములకు అందించాలి. అది అనేకులకు మేలుకరమైనటువంటిదిగా ఉండేటటువంటిదిగా మనము చూసుకోవాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. అందుకే అంటారు, మన్ను నిన్ను స్తుతించునా. మన్నులో పెట్టబడిన తర్వాత, మంటికి మన్నుగా నీవు అప్పగించబడిన తర్వాత మరలా దానిలో నుండి నీవు స్తుతించడానికి ఏమైనా అవకాశం ఉందా? పోనీ అక్కడ నుండి నేను పాపం చేశానయ్యా నన్ను విడిపించు అని ప్రార్థన చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు ప్రియులారా. దేవుడు ఈ ఉదయకాలం మనకిచ్చాడు. ఈ ఉదయకాలంలోనే మన జీవితాల్లో మార్పు చేసుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయు. చేస్తున్నామా మనం? నాకు ఈ పని చేత గారు, నేనే చేయాలా? తమ్ముడు లేడా, అన్న లేడా, అక్క లేదా? నేను ఇప్పుడు చదువుకునే వయసు, ఇప్పుడు పని చేయాలా నేను? దేవుడు అంటున్నాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే పెండ తీసి పక్కన పడేయమని అన్నారా? అది దేవుడు ఇచ్చినటువంటి పని. కష్టపడదాము. దేవుడు బలం ఇచ్చినప్పుడే కష్టపడదాము. మృతుల మౌన స్థితిలోనికి దిగిపోయిన తర్వాత అక్కడ స్తుతించడానికి ఉండదు, పని చేయడానికి ఏమీ ఉండదు. ప్రసంగి 9:10 అంటాడు, చేయుటకు నీ చేతికి పని వచ్చిన ఏ పని అయినను శక్తిలో చేయకుండా చేయము. నీవు బోలు పాతాళమైన పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అక్కడ ఏమీ లేదు. ఒక్కసారి పోయినము అని అంటే అంతే సంగతి. ఇక్కడ ఊపిరి పోగానే అక్కడ గొంతులు తవ్వుతూనే ఉంటారు. ఎంత తొందరగా దీన్ని తీసి పడేస్తే అంత దరిద్రం వదులుతుంది. ఆ తర్వాత బీరువా చదువుకోవచ్చు, పెట్టెలు చదువుకోవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన. నేనేదో ఆశమాసిగా చెప్పడం లేదు పిల్లరా. నేను వ్యక్తిగతంగా నేను అటువంటి అనేక మందిని చూసినటువంటి వాడిని. తల్లి శరీరం పార్థివ శరీరాన్ని అక్కడ పెట్టుకొని ముగ్గురు అన్నదమ్ములు ఆమె పెట్ట కొరకు తాళము కొరకు కొట్లాడుకున్నటువంటి సందర్భాన్ని నేను ఎరిగినటువంటి వాడని. మనం అనుకుంటున్నామేమో, అయ్యో నా బిడ్డలు మంచివారయ్యా, నా కోడళ్ళు నా అన్నలు చాలా మంచివారని అనుకుంటున్నావేమో. వారి హృదయాంతరంగంలో నీవు పోయిన తర్వాత వారు దానికోసమే చూస్తూ ఉంటారు. ఎవరికి ఎప్పుడు చెప్తాడా అని చూస్తూ ఉండేటటువంటి వారు కూడా అనేకులు ఈ లోకంలో బయలుదేరి ఉంటున్నారు. అందుకోసమని ఈ అనాథ శరణాల వృద్ధాశ్రమాలు ఎందుకు ఏర్పడ్డాయి చెప్పండి? ఎందుకు ఏర్పడ్డాయి? ఇదే ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు శరీరములో దేవుడు బలం ఇచ్చాడా? శక్తి లోపం లేకుండా పనిచేయి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, పని చేసుకునేటటువంటి స్థితిని నీకు కలుగజేశాడు. దేవుడు ఇచ్చిన పని నువ్వు అప్పటికి చెయ్యి. ఎందుకనంటే నువ్వు ఇక్కడి నుంచి పోయిన తర్వాత నువ్వు పని చేయలేవు, నీకు జ్ఞానం లేదు, స్తుతించవు, ప్రార్థన చేయవు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఏ దరిద్రం లేదు. ఇంకా ఒక్కసారి ఆ దరిద్రాన్ని వదులుకుందాము అనేటటువంటి కుటుంబ సభ్యులు తప్ప ఇంకా ఏమి నీకు లోకంలో ఏది కూడా కనబడదు అనేటటువంటి ఒక వాస్తవాన్ని మనము జీర్ణించుకోవలసినటువంటి వారముగా ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు దేవుడిని ఎప్పుడు స్తుతించారు? ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి? హిజ్కియాను సస్తవుడు నాయనా అని యెషయా చెప్పగానే ఏం చేస్తుంటున్నాడు? నేను చస్తానేమో, ఎన్ని రోజులకు చస్తానో ఏమో అని ఆలోచన చేయలేదు. వెంటనే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించానో నీకు తెలియదా? నీకు తెలియదా? నా జీవితం అంతా నువ్వు ఎరిగి ఉన్నావు కదా అని చెప్పగానే ఆ యెషయాను మరలా హిజ్కియా యుద్ధకు పంపించి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. దేవుడు హిజ్కియాను చంపడానికి ఏ ఆలోచన లేదు. హిజ్కియాలో నుండి ఆయన గర్భములో నుండి వచ్చినటువంటి వాడు, ఆ రాజు అయినటువంటి వాడు, ఆ యూదా వంశములో యేసుక్రీస్తు వంశంలో చేర్చబడాలి అని దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక కారణము ద్వారా దేవుడు హిజ్కియాకు మరణకరమైన రోగమును కలిగించి ఆ మరణకరమైన రోగముల నుండి విడిపించి ఆయన గర్భములో నుండి వచ్చినటువంటి మనుష్యుని రాజుగా ఉంచి ఆ రాజు నుండి గర్భములో నుండి వచ్చినటువంటి వారిని యేసుక్రీస్తు వంశంలో ఆయన చేర్చినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక.
హిజ్కియాలో కలిగినటువంటి ప్రణాళిక నీ జీవితంలో లేదా? దేవుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక నీ జీవితం కొరకు కలిగి ఉన్నాడు. నేను హిజ్కియా వలె నాకు కలిగిన దుఃఖము వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగ చేయుటకే అని ఒక విశ్వాసము నీలో ఉందా? దేవుని అద్భుత కార్యములు ఈ రోజే నువ్వు చూడబోతూ ఉంటున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 14:32 అంటాడు, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతుడు ఆశ్రయము కలుగును. నీతిమంతునికి ఆశ్రయము కలుగును, భక్తిహీనుడు నశించిపోవును అని సామెతల గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ముగింపుగా అది 38వ అధ్యాయం 19వ వచనము, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. ఇక మిగిలినది ఏంటిది? తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా దేవుని వాక్యాలను నేర్పించారు. నాకు ఒక చిన్న కలర్ బుక్ ఉండేది. అప్పుడు ఉదయం 4 గంటలకి హిందీలో వాక్యం వచ్చేది. అప్పుడు అన్ని రేడియోలు, ఇంకా టీవీలు కూడా లేవు. ఈ 4 గంటలకు మా డాడీ ఆ ఫిలిప్స్ రేడియోలో ఆయన వాక్యం పెట్టుకొని విని ఆయన చెప్పినటువంటి కంటక వాక్యాన్ని తెలుగులో ఆ బుక్ లో రాసి నాకు పక్కన పెట్టేవాడు. నేను సాయంత్రము మా డాడీ ఇంటికి వచ్చేసరికి దాన్ని నేర్చుకుని మళ్ళీ ఆయనకు అప్పగించాలి. ఇది దినచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడని కనుక నిన్ను స్తుతిస్తున్నాను. మృతుడు దేవుణ్ణి స్తుతించడు, అవకాశమే లేదు. కాబట్టి నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. అయితే ఇక్కడ చేయవలసినటువంటిది ఏంటి అనగా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి క్రియలను మన పిల్లలకు మనము తెలియచేయాలి అని అక్కడ చెప్తున్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం, చూడండి. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాస్యగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించును అని నీవు చెప్పాలి. ఆ పై వచనాలు చెప్తే ఏం చెప్తాడో తెలుసా? ఇది ఎందుకు చేస్తున్నావు తండ్రి అని వారు అడిగితే నీవు చెప్పాలి, అక్కడ మీరు తొలి సంతానమును దేవునికి ప్రతిష్ఠ చేయము అని దేవుడు వారికి ఒక ఆజ్ఞలు పెడతాడు. ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తాము? నీవు చేసినటువంటి దేవుడు చేసినటువంటి కారణమును నీవు వారికి తెలియజేయమని అంటున్నాడు. నీవు ఐగుప్తులో మేమున్నామయ్యా, మా పితరులు ఉన్నారయ్యా, ఆ 6 లక్షల మందిని దేవుడు సముద్రమును దాటించి ఆ అరణ్యంలో మమ్మల్ని నడిపించి ఇక్కడికి చేర్చాడు. కాబట్టి ఈ కార్యమును మేము చేయించున్నాము అని నువ్వు వారికి చెప్పాలి. చెప్పగలుగుతున్నావా? ఈనాడు పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ఇంకా కథలు చెప్పేది ఎక్కడికి వెళ్ళొచ్చింది. తర్వాత ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక యుండునట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము అంటున్నాడు. ఏంటిదట? వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి బహు సమీపముగా ఉన్న దేవుడు అని నీ కుమారులకు నీవు నేర్పుము అని అక్కడ దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తాం. ఎందుకు అనగా వారు ఇప్పుడు సజీవులు. ఆ సజీవులే కదా నిన్ను స్తుతించాలి. కాబట్టి నీవు సజీవుడమై ఉన్న కాలంలోనే ఆ సజీవము కలిగినటువంటి దేవుని యొక్క అద్భుత కార్యములను నీ కుమారులకు నీవు నేర్పుము అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనము.
నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయము అని అంటున్నాడు. ఈ రోజుల్లో ఏమైంది? పొద్దున్న లేస్తే 8 గంటలకు స్కూల్కు పోవాలి కదా పిల్లలు. ఈ లోపల అమ్మ నాన్న కష్టపడి వారికి బాక్సులు కట్టి వాళ్ళని బస్ ఎక్కించి వాడు 4 గంటలకు ఇంటికి వస్తే మళ్ళా వాడికి టిఫిన్ పెట్టి మళ్ళా చేతిలో గుట్ట పెట్టి మళ్ళా ఆడికి పంపిస్తారు. వాడు 7-8 దాకా మళ్ళా చదువుకొని వచ్చి తిని పండుకుంటాడు. ఇక నీ కుమారులకు ఎప్పుడు అభ్యసింపజేస్తావు? ఎప్పుడు దేవుని కార్యములను వారికి నీవు నేర్పిస్తావు? దేవుడు అంటున్నాడు, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును నీవు వాటి గురించి వారితో సంభాషణ చేయాలి. వారితో సంభాషణ చేయాలి. అమెరికాలో ఒక బైబిల్ క్విజ్ నడుస్తుంది. బైబిల్ బీస్ అనేటటువంటి ఒక క్విజ్ ప్రోగ్రామ్. అందులో ఏదో హిజ్కియా కుమారుడు ఎవరు అని అడగారు. మీరు అది మీకు దొరికితే చూడండి, అటువంటి అద్భుతమైన కార్యం. అంతా 8-9 సంవత్సరాల లోపు పిల్లలు. వాళ్ళు ఏం అడుగుతారో చెప్తా. బైబిల్ గ్రంథంలో ఏదో ఒక అధ్యాయం తీసి యోబు గ్రంథం 37వ అధ్యాయం చెప్పు అని అంటారు. పిల్లలు ఎంత అద్భుతంగా చెప్తారు తెలుసా, అసలు తడబాటు లేకుండా. అంటే బైబిల్ గ్రంథం అంతా కంఠస్థం చేస్తే గానీ ఆ యోబు గ్రంథంలో 37 అధ్యాయంలో ఏముందో మనకు తెలియాలి కదా. అందుకే ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము లేకుండా మనుష్య జ్ఞానముతో నేను జీవిస్తాను అని అంటే నీవు ధనవంతుడవుగా జీవించవచ్చు. నీవు ధనవంతుడవుగా జీవించవచ్చు, దాంట్లో ఏం ఆబ్జెక్షన్ లేదు. అది మంచిదే, క్షేమమే. కానీ దేవుని జ్ఞానముతో నీవు జీవించావా? దేవుని జ్ఞానముతో నీవు జీవించావా? నీవు పరలోక రాజ్య వారసుడవుగా ఒక ముద్రను వేసుకున్నటువంటి వాడవుగా నీవు ఉంటావు. అందుకోసమనే ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రతి శనివారం సాయంత్రము ఇక్కడ బైబిల్ క్విజ్ నడుస్తా ఉంది. ఇప్పుడు సమూయేలు గ్రంథాన్ని ప్రారంభించాము. మీ బిడ్డలను ఇంకా ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు కూడా చదువుకుంటారండి. ప్రతి వారం 5 అధ్యాయాలు ఉన్నటువంటి క్వశ్చన్లు జ్ఞాపకం చేసుకున్నాము, జ్ఞానము సంపాదించుకుందాము. మీ బిడ్డలను ఇంట్లో పెట్టుకొని మీరు కూర్చున్నారా, వారిని చెడగొట్టే వారిలో మీరే మొదటి వారు అనేటటువంటి విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటున్నాను. మీరు వారిని దరిద్రులుగా చేస్తున్నారు అని అంటే దానికి కారణము మీరే. ఎందుకో తెలుసా, దేవుడు ఒక అవిశ్వాసి అయిన భర్త నుండి భార్య మారుతుంది, భర్త నుండి భార్యను మారుతుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు పవిత్రులు, ఇప్పుడు పవిత్రులు. కానీ రాబోయే కాలంలో వారు ఏ విధంగా అపవిత్రపరచబడతారో మనకు తెలియదు. వారిని అపవిత్రపరిచేవారు మాత్రం మీరే. కాబట్టి దేవుని విషయంలో కొంత జాగ్రత్త కలిగి ఉన్నాము. దేవుని సన్నిధిలో మనము నిలువబడడానికి మనము కుమారులకు నేర్పించవాలి అని అంటే మన పిల్లలకి మనము నేర్పించడానికి మనము ఇష్టం లేకపోతే మనము దేవుని సన్నిధిలో మౌన స్థితిలోనికి దిగిపోయిన తర్వాత మనము ఏ విధంగా దేవుణ్ణి స్తుతించగలము ఒక్కసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఇంకొక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుతుడు కదా. ఎక్కడ పెట్టారు ఈ రాళ్ళు? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ ఒక ప్రశ్న, ఈ రాళ్ళు ఎందుకు అని అడిగారు నీ పిల్లలు. ఎక్కడ ఈ రాళ్ళు కదా? మందసం మోస్తున్నటువంటి యాజకులు యోర్దాను నదిలో వారి అడుగు తాకగానే ఏమైందట? యోర్దాను రాశిగా అక్కడ కుప్పగా కూర్చబడింది. 6 నెలల మీద వారు నడిచిపోయారు. మోషే ఏం చేశాడయ్యా? అక్కడ యెహోషువ అక్కడ ఆ 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రాళ్లను అక్కడ నాటించాడు. గుర్తుగా
రేపు అది ఏంటిదో తెలియనటువంటి నీ జనము ఇది ఏంటిదయ్యా అని అంటే నువ్వు చరిత్ర అంతా చెప్పుమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చెప్తున్నామా? ఎప్పుడైనా మన జీవిత కాలంలో దేవుడు చేసినటువంటి మేళ్ళని ఎప్పుడైనా జ్ఞాపకం చేసి మన బిడ్డలతో సంపాదిస్తుంటున్నావా? ఎప్పుడైనా ఒక చిన్న పాటను రాత్రి పూట నీ పిల్లలకు నీవు నేర్పిస్తూ ఉంటున్నావా? వారితో నీవు సంభాషణ చేస్తూ ఉంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలు ఆ బిడ్డలు రాబోతున్నము వారికి తెలియజేయుదురు. ఏం సంగతి చెప్పండి? మీరు యోవేలు గ్రంథం చదివితే అక్కడ ఒక మహాభయంకరమైన కరువు గురించి యోవేలు ప్రవక్త రాస్తాడు. ఈ కరువు కలిగిందయ్యా, ఈ కరువులో దేవుడు మనల్ని కాపాడాడని నీ బిడ్డలకు చెప్పాలి, ఆ బిడ్డలు వాళ్ళ బిడ్డలకు చెప్పాలి అని దేవుడు తలపిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ ఏదో ఆశామాషిగా మనం మాట్లాడుకునే మాటలు కాదు పిల్లరా. దేవుని లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనము సంపాదించుకోవాలి. దేవుని మాటల చేత మనల్ని ఒకరము ప్రేరేపించబడాలి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ ఉదయమున నేను సజీవుడనై నేను స్తుతిస్తున్నాను. ఎందుకొరకు స్తుతిస్తున్నావు అయ్యా అంటే నా తల్లిదండ్రులు మాకు నేర్పించారయ్యా, నేను నా బిడ్డలకు నేర్పించాను కాబట్టి నేను స్తుతిస్తున్నాను, నా బిడ్డలు స్తుతిస్తున్నారు. నా బిడ్డలు స్తుతిస్తున్నారు కాబట్టి ఆ తర్వాత వచ్చేటటువంటి తరము ఆ బిడ్డలు వారికి నేర్పిస్తారు కాబట్టి వారు కూడా స్తుతిస్తారు. నీవు నేర్పించకపోతే స్తుతి ఉండదు. నీవు మనోస్థితిలోనికి దిగిన తర్వాత నా స్తుతి దేవునికి అవసరం లేదు, నీవు స్తుతించలేదు కూడా. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయ కాలము మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2019వ సంవత్సరము మనకు కలిగినటువంటి కరువు మహాభయంకరమైనటువంటిది. చరిత్రలో కొన్ని లక్షల మంది మృతులైపోయినటువంటి ఆ గొప్ప భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి ఒక భయంకరమైన ఆ ఆపద నుండి దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడు, ఏం చేయాలి? బిడ్డలకు నేర్పించు అని అంటున్నాడు. మర్చిపోవద్దు. కోవిడే కదా వచ్చింది పోయింది లేదని అనుకుంటున్నావా? ఆ కోవిడ్ లో భోజనం లేక మరణించినటువంటి వారు అనేక మంది, రహదారుల మీద నడుస్తూ మరణించినటువంటి వారు ఎంతో మంది. దేవుడు మనల్ని సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనున్నారు, నా ఎందు భయభక్తులు గల వారికి ఎన్నడూ ఆకలి కొనడని దేవుడు వాగ్దానం చేసి ఆఖరు కష్టకాలంలో దేవుడు మనము బయటకు పోకుండా ఉన్నప్పటికీ ఆహారము చేతనాన్ని పోషించాడయ్యా, నన్ను నా భర్తను పోషించాడయ్యా అని నీ బిడ్డలకు నీవు నేర్పించాలి. వారికి తెలియదు. 2019లో జరిగిన మహాభయంకరమైన ఆపద నీ బిడ్డలకు తెలియదు. వారికి నేర్పించాలి, దేవుడు నన్ను రక్షించాడయ్యా. ఇదే దేవుడు నిన్ను కోరుకుంటున్నటువంటి విషయం. ఎందుకో తెలుసా? నీవు సజీవుడు కనుక స్తుతిస్తున్నావు. మౌన స్థితిలోనికి నీవు దొరికిపోతే మన్ను స్తుతించదు. మండిలో కలిసిపోతున్నటువంటి మన శరీరము కూడా దేవునికి స్తుతిని కలగచేయదు. కాబట్టి మనకు కలిగేటటువంటి ఆపదను బట్టి దేవుడు ఒక మహా గొప్ప నాకు వేదన నుండి నన్ను విడిపించి నాకు నెమ్మది కలుగ చేయడానికి ఈ బాధ నాకు నా వెన్నంటి ఉంచాడేమో అనేటటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో మనము ముందుకు కొనసాగాలి పిల్లలు. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సజీవులను గనక, దేవుని చేత నడిపించబడిన వారము గనక ఈ ఉదయకాలము మనము స్తుతిస్తున్నాము. దేవుడు మనల్ని నడిపించకపోతే ఈ ఉదయకాలము చూడనటువంటి వారు ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ప్రపంచం అంతా ఉండవచ్చు. వారికంటే మనమేమి గొప్పవారము, ధన్యులము, నీతిమంతులము ఏమి కాదు. కానీ దేవుని కేవలమైనటువంటి ప్రేమ, ఆయన కృప మనకు తోడుగా వచ్చి మనల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకున్నారు కాబట్టి మనం స్తుతించాం. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 146వ కీర్తన మొదటి 2 చరణాలు.
యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఇక్కడ ఒకటే మాట భక్తుడు చెప్తున్నాడు, దేవుని స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతయు స్తుతిస్తాను, నేను బ్రతికే కాలమంతా నా దేవుని స్తుతిస్తాను. కాబట్టి సజీవులముగా ఉన్నాము కాబట్టి దేవుని స్తుతిస్తాము. కష్టకాలము వచ్చిందని ఆ స్తుతిని ఆపేసేటటువంటి పరిస్థితులను గుండా మనము ప్రయాణము చేయకుండా, ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ కాలమైనా నా దేవుడు గొప్పవాడు, ఆయన స్తుతికి పాత్రుడు గనక ఆయనను నేను స్తుతించదను అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు కొనసాగుదా. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్.